నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలోని పంట పెట్టుబడి సాయం కింద అయితే రైతులకు రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధుగా ఉన్న పథకాన్ని భరోసాగా మార్చి ఎకరానికి 6,000 పంట పెట్టుబడి సాయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కొంతకాలంగా ఈ పథకం ప్రారంభించినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల, ఎన్నికల కారణాల వల్ల, నిధులు లేని కారణాల వల్ల, వివిధ కారణాల వల్ల మాత్రం ఈ యొక్క నిధుల జమ అనేది అయితే ఆగిపోయింది. రైతులు కూడా ఎప్పుడెప్పుడు ఈ యొక్క మా రైతు భరోసా పడుతుందని కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో సర్కార్ అయితే మాత్రం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం పంట పెట్టుబడి సాయాన్ని కూడా అందజేస్తున్నాం. అందులో భాగంగా అయితే మాత్రం 200 కోట్లను జమ చేసినట్టు కూడా సర్కార్ తెలిపింది. తద్వారా 1,00,000 ఎకరాలకైతే ఈ యొక్క పథకాన్ని అయితే అందజేస్తున్నాము. తద్వారా మొత్తంగా ఓవరాల్గా 4 ఎకరాల లోపు 500 కోట్లు అవుతున్న నేపథ్యంలో మొదటిగా 200 కోట్లు, మరో 2 రోజుల్లో 300 కోట్లు జమ చేసి ఓవరాల్గా 1,00,000 మందికి అయితే మాత్రం రైతులకైతే ఈ యొక్క 4 ఎకరాల లోపు అయితే మాత్రం పంట పెట్టుబడి సాయాన్ని కూడా అందిస్తున్నామన్నట్టు కూడా తెలిపింది. ఇక 5 ఎకరాల లోపు మాత్రం తప్పకుండా ఈ నెల చివరాఖరు లోపు కూడా పూర్తి స్థాయిలో 5 ఎకరాల లోపు వాళ్ళకు మాత్రం పంట పెట్టుబడి సాయం అందించడానికి కూడా సర్కారు కూడా సమాయత్తమవుతుంది. ఓవరాల్గా సర్కారు లెక్కలు చెప్పిన ప్రకారం మాత్రం 3,30,000 ఎకరాలకు గాను ఇప్పటివరకు మాత్రం 1,00,000 ఎకరాలకు మాత్రం అయితే సర్కార్ అయితే మాత్రం సాయాన్ని అందించింది. ఇక రైతుల లెక్క కనుక చూస్తే మాత్రం 77 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సిన సందర్భంలో 55 లక్షల రైతుల ఖాతాల్లో మాత్రం ఇప్పటివరకు జమ అయింది. మరో 22 లక్షల రైతులకు మాత్రం ఇక ఖాతాలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా ఉందన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఓవరాల్గా 70% సంబంధించిన ప్రక్రియ అయితే ఈ యొక్క జమ ప్రక్రియ అయితే పూర్తి అయింది. మరో 30% పూర్తి చేసుకుంటే ఈ పథక లక్ష్యం అయితే పూర్తి చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు మాత్రం 5,000 కోట్లకు సంబంధించిన నిధులు మాత్రం రైతుల ఖాతాల్లో కూడా విడుదల చేశారు. ఈ రకంగా వివరాల ఎకరాల వారీగా విడుదల వారీగా కూడా అకౌంట్లో వేయడానికి కూడా సర్కార్ సిద్ధమవుతుంది. ఇలా గ్యాప్ తీసుకుని వేసే క్రమంలో నిధుల సమీకరణను కూడా పూర్తి చేసుకుంటుంది. ఒకవైపు సర్కారు ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, వడ్డీల సమస్యలతో ఇబ్బంది పడుతుందని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో కూడా అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం, రైతుల అకౌంట్లో మాత్రం ఇస్తామని కూడా ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సందర్భంలో మాత్రం ఈ యొక్క పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. ఎవరైతే 4 ఎకరాల లోపు ఉన్న వారు ఉన్నారో వారికైతే మాత్రం మంగళవారం నుండే ఇక అకౌంట్లో కూడా డబ్బులు పడుతున్నాయి. మరో 300 కోట్లు యాడ్ చేసి మరో 2 రోజుల్లో కూడా ఆ యొక్క పూర్తి స్థాయిలో 4 ఎకరాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కాబోతుంది. ఇక 5 ఎకరాలకు సంబంధించిన ప్రక్రియ కూడా మొదలుగా అవుతుంది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా రాష్ట్ర సర్కార్ అయితే సిద్ధం చేసింది. నిధుల సమీకరణ కూడా సిద్ధం చేసింది. దానికి సంబంధించిన కీలక అప్డేట్ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేసిన వాతావరణం కనిపిస్తుంది. ఇలా ఒకవైపు ప్రతిపక్షాలను మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం డబ్బులు వేయాల్సిందే, యాసంగిలో ఇప్పటికే పంట వేసుకున్నారు, నీటి సమస్య కారణంగా, కరెంటు సమస్యల కారణంగా రైతులు 1,000 ఎకరాలు నష్టపోతుంటే ముందుగా ఆ నష్టాన్ని భరించాల్సింది పోయి దాని గురించి అప్డేట్ ఇవ్వట్లేదు. అలాగే భరోసా విషయంలో కూడా ఎప్పుడో వేయాల్సిన భరోసాను ఎందుకు ఆపుతున్నారు, త్వరగా వేయాలని కూడా ఇటు బీఆర్ఎస్ నుండి బీజేపీ నుండి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. రైతులు కూడా ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తోంది. ఇటు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు, అలాగే పంట నష్టం కోసం కూడా ఎదురు చూస్తున్న సందర్భంలో ఇక రైతు భరోసా పైన మాత్రం సర్కార్ అయితే మాత్రం మొత్తానిగా దీనికి ఒక కదలిక ముందడుగు పడింది. 4 ఎకరాలకు సంబంధించిన ప్రాసెస్ అయిపోయింది. ఉగాది నేపథ్యంలో మాత్రం ఉగాది పండుగ మాత్రం మెజారిటీ రైతుల అకౌంట్లోకి మాత్రం పంట పెట్టుబడి సాయం అందించాలి. తద్వారా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉగాది వరకే పూర్తి స్థాయిలో ఎక్కువ మంది మెజారిటీ ప్రజలకు అందించే లక్ష్యంగా అయితే ముందడుగు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో మాత్రం రైతు బంధుకు ఎకరాకు 5,000 ఇస్తుంటే మాత్రం మేము అధికారంలోకి వస్తే మాత్రం ఎకరాకి ఓవరాల్గా సంవత్సరానికి బీఆర్ఎస్ ఇస్తున్న 10,000కు బదులుగా 15,000 ఇస్తామని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మాత్రం ఆర్థిక సమస్యల నేపథ్యంలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఎకరానికి 6,000 చొప్పున మాత్రం సంవత్సరానికి మాత్రం 12,000 సాయం ఇవ్వబోతున్నట్టు కూడా సర్కార్ ప్రకటించింది. అందులో భాగంగా
ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించింది. ఇక దశల వారీగా నిధుల సమీకరణ ఏర్పాటు చేయడం, ఆ సమీకరణ ఉన్న నేపథ్యంలో కూడా ఇక జమ చేసే ప్రక్రియ కూడా సర్కారు చేస్తుంది. ఇక తాజాగా మాత్రం రైతులకు మాత్రం 4 ఎకరాలకు సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చింది. ఓవరాల్గా లెక్కలు కనుక చూస్తే మాత్రం ఇప్పటివరకు మాత్రం 5,000 కోట్లను మాత్రం సుమారు 5,000 కోట్లు రైతుల అకౌంట్లో వేసింది. 71% వరకు ఇప్పటివరకు మాత్రం ఈ భరోసా సంబంధించిన జమ ప్రక్రియ పూర్తి చేసుకుంది. మరో 22 లక్షల రైతులకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ఓవరాల్గా 3 లక్షల సుమారు 30,000 ఎకరాల్లో కూడా డబ్బులు ఇవ్వాల్సిన నేపథ్యంలో ఇప్పటివరకు మాత్రం 1,00,000 ఎకరాల టార్గెట్ని అయితే సర్కారు పూర్తి చేసుకుంది. త్వరలో ఇక ఎవరైతే మిగిలిపోయిన భరోసాకు అర్హతలుండి మిగిలిపోయిన లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలో మాత్రం డబ్బులు జమ చేస్తున్నట్టు కూడా సర్కార్ ప్రకటించింది. ఇక యాసంగి నేపథ్యంలో ఇటు పంట విషయంలో నష్టపోయి దాదాపు వేయాల్సిన పంట కంటే తక్కువ వేయడంతో చాలామంది రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో పంట పెట్టుబడి సాయం ఇవ్వడం ద్వారా రైతులకు కాస్తంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సర్కారు నిర్ణయం తీసుకోవడం కూడా ప్రస్తుతానికి మాత్రం ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. చూడాలి మరి పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క భరోసా ఎప్పుడు వేస్తారో మరి ఉగాది వరకు పూర్తిగా అనుకున్నప్పటికీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం 5 ఎకరాల లోపు మాత్రం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇక త్వరలో మాత్రం నెక్స్ట్ మంత్ అతి కొద్ది రోజుల్లో మాత్రం ఈ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో జమ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా సర్కారు యోచిస్తున్నట్టు తెలియజేస్తుంది. ప్రతిపక్షాల విమర్శలు, రైతుల ఆగ్రహం, ఆవేదన నేపథ్యంలో ఇక సర్కారు మాత్రం భరోసా పైన అయితే ముందడుగు పడింది. ఇక విడతల వారీగా జమ ప్రక్రియ అయితే పూర్తయింది. కానీ మరి పంట నష్టం విషయంలో మరి ఎలా ముందడుగు వేస్తుంది? పంట నష్టపోయిన వారికి ఇప్పటికే అధికారులు కూడా వివరాలు సేకరించిన క్రమంలో వారికి ఏమైనా ఆర్థిక సాయం ఇస్తారా లేదని అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. మరి సర్కారు ఆ విషయంలో ఎలా ముందడుగేస్తుందో మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది.